తాళకొట్రే బాబు స్క్రిప్టే వైఎస్ఐపీ ప్రభుత్వ మద్యం విధానంపై అక్రమ కేసు, అబద్ధపు వాంగ్మూలాలు, తప్పుడు సాక్ష్యాలు అంటూ చాలా పెద్ద ఎత్తున వార్త రాశారు. సిట్ వేధిస్తోందని ముందస్తు బెయిల్ కోసం 3 సార్లు హైకోర్టును ఆశ్రయించిన వాసుదేవరెడ్డి ఆయన్ని వేధించి సిట్ నమోదు చేసిన అబద్ధపు వాంగ్మూలానికి విశ్వసనీయత ఉంటుందా? బెవరేజ్ కార్పొరేషన్లో పనిచేసే చెరువు ఉద్యోగులను బెదిరించి చెప్పించే సాక్ష్యాలకు విలువెంత? అన్నీ కలిసినట్టు ఈయనేమో మద్యం స్కామ్ జరిగిందంటే నాకు తెలియదు అన్నారు. మద్యం కుంభకోణమే తెలియనప్పుడు ఇక వ్యక్తుల గురించి ఎలా తెలుస్తుంది అని చెప్పి విజయసాయిరెడ్డి గారు అన్నారు. చెప్పండి దీని మీద విజయసాయిరెడ్డి గారి వాంగ్మూలం, సరే పేరు నాని గారు వ్యాఖ్య, ఈ నేపథ్యంలో అసలు మద్యం స్కామ్ మీద ప్రభుత్వ వైఖరి ఏదో రకంగా వెంటనే పెట్టేయాలనా, లేకపోతే నిజంగా జరిగిందని వాళ్ళు రుజువు చేయాలనా, అసలు ఏమిటి ఆ లక్ష్యం ఏంటి, ఆ కథ ఏంటి? ఇప్పుడు విజయసాయిరెడ్డి గారిని ఎందుకు పిలిచినట్లు? గతంలో ఇదే విజయసాయిరెడ్డి గారి మీద ఈనాడు ఆంధ్రజ్యోతి తెగ రాసే కదా, ఇప్పుడు కొంచెం తగ్గించారు. అయితే ఇవాళ కూడా రాశారనుకోండి, ఏది ఆయన తిట్టాడు, నన్ను ఏదో కామెంట్ చేసినందుకో ఏమో. విశాఖలో ఇదే భూములపై గతంలో విజయసాయిరెడ్డి కన్నంట. అంటే అప్పుడు విజయసాయిరెడ్డి గారికి వెళ్ళలేదు కాబట్టి ఇప్పుడు వీళ్ళు సొంతంగా ఇచ్చేసుకుంటున్నారేమో. మీరు చెప్పారు చంద్రబాబు నాయుడు గారు ఎట్లా ఉండదండి సార్, మీ అందరికీ తెలుసు నాకంటే ఎక్కువ. ఆయనే దొంగతనం చేసి అవతరాలు దొంగ అంటాడు. సో ఆయన అనేక కుంభకోణాలకు పాల్పడ్డాడు అనేది తెహల్కా నుంచి కమ్యూనిస్టుల పుస్తకాల నుంచి అందరికీ తెలుసు. 18 అవినీతి కేసులు స్టేలు తెచ్చుకొని తెలుసు. రీసెంట్గా ఓటుకునేటి కేసు, దాని తర్వాత ఏదో స్కిల్ డెవలప్మెంట్ కేసులు ఇవన్నీ తెలుసు. సో ఇప్పుడు కూడా మద్యంలో కుంభకోణం ఇప్పుడు జరుగుతుంది కాబట్టి దాన్ని బయటకు రానియకుండా గడిచిన ప్రభుత్వంలో జరిగిందని చెప్పి ముద్ర వేసేస్తే డిస్కషన్ మొత్తం అక్కడ జరిగింది. ఇప్పుడు జరుగుతుంది ఎందుకంటే 14% మార్జిన్ ఇవ్వటం వల్ల సంవత్సరానికి 3,000 కోట్లు ప్రభుత్వానికి నష్టం చేకూరుతుందని సాక్షాత్ ఎక్సైజ్ శాఖ ప్రకటించింది. ఎక్సైజ్ శాఖ ప్రకటించి టార్గెట్లు ఇస్తుంది, ఇచ్చి సేల్స్ పెంచుతుంది. అప్పుడు సేల్స్ పెంచితేనే కదా ఏదైతే మద్యం దుకాణాలకు సంబంధించి ఆంధ్రజ్యోతి బిల్డప్ బాబాయ్ రాసుకున్నారుగా, గతంలో కంటే 3,000 కోట్లు ఎక్కువ వచ్చింది. ఆ 3,000 కోట్లు అప్పుడు కూడా రావాలంట. అది ఎక్కడ అది కూడా చెబుతారు సార్ అని ఇట్లా రాస్తారు. ఇప్పుడు 3,000 కోట్లు అన్నారు కదా, దాంట్లో ఏంది వీళ్ళు షాపులకి టెండర్లు పిలిచారు కదా, దానికి 2,000 కోట్లు వచ్చింది. దట్టు ఇప్పుడు లెక్కర్ సేల్స్ పెరిగినాయి అమాంతంగా, టార్గెట్లు ఇచ్చి మరి ఎక్కడికక్కడ బెల్ట్ షాపులు పెరిగినాయి. కానీ జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో తగ్గింది లెక్కర్ సేల్. తగ్గినప్పుడు ఆదాయం ఎట్ట పెరిగింది? ఇప్పుడు లెక్కర్ సేల్ పెరిగే కొంది కదా ఆదాయం పెరిగింది. అది బేసిక్ పాయింట్. రెండు, అసలు ఈ లిక్కర్ స్కామ్ అనేది జరగలేదు సార్, ఏమీ జరగదానికి చంద్రబాబు నాయుడు దాని కనికట్టు విద్యలు అంటారు కదా, ఆ కనికట్టు విద్యల్లో భాగంగా బేతాల కథలు ఎట్ట చెప్తారో సేమ్ ఒక కథలు లేడు. ఇప్పుడు ఆ కథలో ఎవరో వై శ్రీనివాస్ అనే అతను, వై వెంకటేశ్వర శ్రీనివాస్ అనే అతను ఈ కథలో ఫస్ట్ స్టార్టింగ్ ఈ కథ మొదలుపెట్టింది ఆయన చేత మొదలు పెట్టించారు. ఎలా మొదలు పెట్టించారో 2024 సెప్టెంబర్ 9న, అంటే మొన్న వీళ్ళు అధికారంలోకి వచ్చిన తర్వాత వై వెంకటేశ్వర శ్రీనివాస్ అనే ఆకాశరామన్న, ఆయన ఎవరో కూడా తెలియదు, ఆకాశరామన్న ఒక రిజిస్టర్ పోస్ట్ వేశాడు. ఆ రిజిస్టర్ పోస్ట్ ఎవరికి ఇచ్చాడు? రెవెన్యూ ఎక్సైజ్ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీకి రెవెన్యూ పోస్టులో ఒక లేఖ రాసి, అయ్యా జగన్మోహన్ రెడ్డి గారి మద్యం కుంభకోణాలు జరిగినాయి, మీరు ఎంక్వైరీ చేయండి అని ఆకాశరామన్న లేఖ రాశాడు. ఆకాశరామన్న లేఖ రాయంగానే మన ఈవీఎంల ముఖేష్ కుమార్ మీనా అందరికీ తెలుసు కదా, ఎలక్షన్ కమిషనర్గా ఆంధ్రప్రదేశ్లో పనిచేసినటువంటి ముఖేష్ కుమార్ మీనా ఈ లేఖను కోట్ చేస్తూ అంతర్గత విచారణ చేయాలని చెప్పి, అంతర్గత బహిరంగ విచారణ కూడా కాదు, అంతర్గత విచారణ చేయమని ఏపీ బెవరేజెస్ కార్పొరేషన్ వాళ్ళకి మెమో జారీ చేశాడు. జారీ చేసిన 9 రోజులు వాళ్ళు నివేదిక ఇచ్చేశారు. ఏమని? విత్ ఇన్ 9 డేస్లో ఇక్కడ కుంభకోణం జరిగిపోయిందని చెప్పి బెవరేజ్ కార్పొరేషన్లో 9 రోజులు ఇచ్చేశారు. ఇచ్చేసి ఏమగానే సిఐడికి వెళ్ళి ముఖేష్ కుమార్ మీనా మన సెప్టెంబర్ 20న ఫిర్యాదు చేశాడు. ముఖేష్ కుమార్ మీనా ఆకాశరామన్న కాదు, ఆకాశరామన్న వై వెంకటేశ్వర శ్రీనివాస్ అనే అతను ఆకాశరామన్న. సో ఆయన రాయంగానే వీళ్ళు 9 రోజులు విచారణ చేసి సిఐడికి ఫిర్యాదు చేయటం, సిఐడి ఎమ్మటనే 20వ తారీఖు ఫిర్యాదు, 23వ తారీఖు ఎఫ్ఐఆర్ కట్టింది. ఎఫ్ఐఆర్ నెంబర్ 21/2/2024 కాలం నెంబర్ 7లో ముద్దాయి అనే చోట గుర్తు తెలియని వ్యక్తులను రాశారు. అంటే ఎవరి పేరు కావాలంటే అలా పెట్టుకోవడానికి. ఇప్పుడు సాయిరెడ్డి గారు అన్నారు కదా, సాయిరెడ్డి గారు ఒకవేళ ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో స్టిల్ ఉంటే సాయిరెడ్డి గారి పేరు కూడా దాంట్లో ఉండేది, ఇప్పుడు సాక్షి పేరులో ఉండేది కాదు, అసలు పేరులో రాసేవాళ్ళు ఏది దీంట్లో. ఎందుకంటే వాళ్ళు తెలుగుదేశం వాళ్ళు ఆరోపణలు చేశారు కదా, అప్పుడు మీ అల్లుడికి సంబంధించి ఇట్లా అడాని డిస్టిలరీ మీ అల్లుడిదే ఆల్రెడీ మద్యం కుంభకోణం చేశాడు సాయిరెడ్డి అని చెప్పి ఆరోపించారు కదా, మీరు ఆరోపించారు కదా. ఇప్పుడు మరి సాక్షి ఎట్ అయ్యాడు అంటే మీకు అనుకూలంగా మనుషులు ఉంటేనేమో ఒక రకంగా రాస్తారు, సో మీకు అనుకూలంగా లేకపోతేనేమో ఎవరో ఒకరు ఇరికిచ్చాలి. ఆ ఇరికిచ్చేటటువంటి కుట్రలో భాగమే కదా ఇది క్లియర్ గా కనపడుతుంది. వ్యక్తులని బెవరేజ్ కార్పొరేషన్ వాళ్ళు చెబుతారు, నిజంగా వాళ్ళు స్కామ్ కనుక్కుని ఉంటే ఇగో ఇట్లా జరిగింది పలానప్పుడు 4,000 కోట్లని రాశారంట వాళ్ళు. 4,000 కోట్లు స్కామ్ అని 9 రోజుల్లో తేల్చారంట. అంటే ఎలా ఉంటాయి అలా చూడండి, 9 రోజులు ఇది చూస్తే ఎట్లా గుర్తొస్తుందంటే ఏబి వెంకటేశ్వరరావు అనే అతను జగన్మోహన్ రెడ్డి గారి మీద ఏదైతే ఎయిర్పోర్ట్లో హత్యాయత్నం జరిగిందో 40 నిమిషాల్లోనే
డీజీపీ ఠాకూర్ చేత ప్రెస్ మీట్ పెట్టించారు. అవును. పెట్టిస్తే నిన్న ఒక ఇంటర్వ్యూలో అంటున్నాడు ఏమని, ఎట్లా తెలిసిందండి మిమ్మల్ని యాంకర్ అడుగుతుంటే అక్కడ అలా లక్కీగా దొరికిపోయిందండి, అలా 40 నిమిషాల్లో లక్కీగా దొరికిపోయింది, అతనే జగన్ గారి అభిమానని అన్ని 40 నిమిషాల్లో లక్కీగా దొరికిపోయిందంట. ఎఫ్బిఐలు కూడా కనిపెట్టలేరు. మరి ఇప్పుడు జగన్ అభిమాని అయితే ఇప్పుడు ఎందుకు వెళ్ళాడు ఆయన ఇంటికి? ఆయన ఎన్ఐఏ దర్యాప్తులో ఏం చెప్పాడు క్లియర్గా, ఎన్ఐఏ దర్యాప్తు నేను హత్యాయత్నం చేశాను, ఆయన చంపాలనేటటువంటి దాంట్లో భాగంగానే నేను ఆ కత్తిని తీసుకొని పొడవటానికి ప్రయత్నిస్తే ఆయన సైడ్కి తిరగటం వల్ల ఇది అయింది, తప్పుకోవడం వల్ల కొంచెం చిన్న గాయంతో పోయింది, 3.5 మీటర్ల లోతైన గాయం అయింది, 3.5 అడుగులు. అట్లా ఉంటుంది వీళ్ళ కథలు. ఎట్లా ఉంటాయి అంటే దీన్ని అమ్మటే వాళ్ళు విచారణ ఆలయాలే చేసేసి ఎవరెవరు నిలికించాలని. ఇప్పుడు నేను సాయిరెడ్డి గారు నిన్న దాంట్లో చెబుతా ఒకటి అడుగుతున్నారు ఏమని, 100 కోట్ల రూపాయలు వాళ్ళు ఎవరికో అప్పు ఇచ్చాను అంటే, రాజకేశ్వర రెడ్డి అనేటటువంటి వ్యక్తి 100 కోట్ల రూపాయలు అప్పు తీసుకునే స్టేజ్లో ఉన్నాడనే కదా మీకు అర్థం. లేకపోతే అరవిందో లోరని 100 కోట్లు ఇచ్చేస్తారు, నాకు 1 కోటి రూపాయలు ఏమంటే ఇస్తారు, ఇప్పుడు సాయిరెడ్డి గారు చెప్పారని ఏమంటే ఇచ్చేస్తారా? ఎవరు కదా అంటే 100 కోట్లు దానికి ఇప్పించారు. ఇప్పిస్తే దానికి ప్రభుత్వానికి సంబంధం ఏంటి? రెండోది ఆయన మాట్లాడిన మాటల్లోనే ఏమంటాడు, మా ఇంట్లో మద్యానికి సంబంధించిన సమావేశం జరిగింది అంటాడు, దాని పాలసీకి సంబంధించి జరిగింది అంటాడు. కానీ ఎవరెవరు ఉన్నారు అని అంటే కొంతమంది పేర్లు అడిగితే వాళ్ళు గుర్తులేరు అన్నాడు. మళ్ళీ నాకు గుర్తు వచ్చినప్పుడు మళ్ళీ పిలిచినప్పుడు చెబుతా అన్నాడు. అంటే ఎవరిని బెదిరిస్తున్నారు ఇది? అంటే మిమ్మల్ని ఈరోజు వాడుతున్నారా వాళ్ళు? అంటే మీరు చంద్రబాబు నాయుడు గారి డైరెక్షన్ అంటే దానికంటే కీలకం ఏంటంటే మద్యం కుంభకోణమే తెలియనప్పుడు ఇక వ్యక్తుల ప్రమేయం ఎలా తెలుస్తుందని అంటాం ఆసక్తికరంగా. ఆయనకి తెలియనప్పుడు అసలు సాక్ష్యం వెళ్ళినప్పుడు నాకేం సంబంధం అండి, మీరు చెప్పాలి కదా. రాజకేశ్వరరెడ్డి గురించి దాని మీద వచ్చి రాజకేశ్వరరెడ్డి క్రిమినల్, మీకు రాజకేశ్వరరెడ్డి గారికి ఏమున్నాయో మనకు తెలియనటువంటి అంశం. దానికి తీసుకుని అసలు రాజకేశ్వరరెడ్డికి ఇప్పుడు ఏం సంబంధం లెక్కలకు సంబంధించి? నిజంగా ఆయనకు లెక్కలకు సంబంధం ఉంటే బెవరేజ్ కార్పొరేషన్ చైర్మన్ చేసేవాళ్ళు కదా, వాళ్ళకి బెవరేజ్ కార్పొరేషన్లోనే తీసుకుంటారు కదా. ఆయన ఐటీకి సంబంధించిన సలహాదారు, అది కూడా మొదటి 2 సంవత్సరాలు. దాని తర్వాత ప్రభుత్వంలో కూడా ఆయన ఏ పదవుల్లో లేరు. సో రాజకేష్ రెడ్డి అనేది మా పార్టీకి అంతకుముందు పనిచేశారు. సో 2019 ఎన్నికలకప్పుడు పనిచేసిన మాట వాస్తవమే. కానీ ఎవరో ఒకరిని ఇరికిచ్చేయాలి, ఏదో ఒకటి చేసేయాలి. ఎందుకంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గ్రామస్థాయి కార్యకర్త నుంచి వీళ్ళు వదలట్లా. సో నాయకులను వదలట్లా. మాజీ ఎంపీలని 5 నెలలు 4 నెలలు జైల్లో పెట్టిన దాఖలాలు చూసాం, మాజీ ఎమ్మెల్యేలు కానీ వీళ్ళందరినీ. సో దీన్ని జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరికి తీసుకొని వెళ్ళి ఆయన అరెస్ట్ చేయాలనేది వాళ్ళు ఫైనల్ కుట్ర. దానిలో భాగంగా అటు తిప్పి ఇటు తిప్పి కొన్ని రోజులు అటు తిప్పి ఇటు తిప్పి జగన్మోహన్ రెడ్డి గారి మీద ఎఫ్ఐఆర్ కట్టాలనేది క్లియర్గా వాళ్ళ ఉద్దేశం. సో ప్రజలు చూసే వాళ్ళకి కూడా క్లియర్గా, అసలు ఇప్పుడు మేము ఉన్నప్పుడు లిక్కర్ పాలసీలో క్లియర్గా తాగొద్దని చెప్పాం, ఎంకరేజ్ చేయలే, వద్దు ఇది మద్యం ఆరోగ్యానికి హానికరం అని చెప్పి దాని టైమింగ్స్ తగ్గించాం. ప్రభుత్వ ఆధ్వర్యంలో నడిచినాయి లిక్కర్ షాపులు, ప్రభుత్వ ఆధ్వర్యంలో నడిచినాయి. సో ప్రభుత్వ ఆధ్వర్యంలో నడిస్తే కుంభకోణం జరిగిందంటారు ఎట్లా? ప్రైవేట్ వ్యక్తుల చేతులకు అప్పచెబితే కదా సార్ ఎక్కడైనా స్కామ్ జరిగేది. సో ఇదన్నీ వదిలేసి ఈరోజు దీన్ని జగన్మోహన్ రెడ్డి గారి మీద తీసుకురావాలనేటటువంటి ఒక కుట్రలో భాగంగా మరి సాయిరెడ్డి గారిని ఒకటైతే క్లియర్గా అడగాలి. ఎందుకంటే సాయిరెడ్డి గారు ఇప్పుడు మరి మీరు మాట్లాడేటటువంటి విధానం చూస్తుంటే ఏందో వాళ్ళు మర్చిపోయానంటారు, ఉన్నారంటారు. ఈనాడులో 10 క్వశ్చన్లు రాశారు సార్. నేను ఈనాడు వాళ్ళని అడుగుతున్నా, సిట్ క్వశ్చన్లు వేసిందా మీరు? క్వశ్చన్లో విజయసాయి రెడ్డి గారి ఆన్సర్లు కూడా మీరే రాశారా? ఎందుకంటే వాళ్ళు మీ పేపర్లో అప్పుడు గతంలో రాసినవి కూడా ప్రస్తావించాలిగా. అరవింద్ ఏ పత్రికలో కూడా ఈ క్వశ్చన్లు సిట్ ఈ క్వశ్చన్లు అడిగి నేను రాయలేదండి. కాదండి, అదానీ డిస్టిలరీస్ వెనక మిథున్ రెడ్డి అని హెడ్డింగ్ పెట్టి వీళ్ళేమో మిథున్ రెడ్డి హెడ్డింగ్ పెట్టారు, వీళ్ళేమో 10 క్వశ్చన్లు అండి. ఈ క్వశ్చన్లు ఆన్సర్లు ముందే మీరు మాట్లాడిచ్చి ఆయన మాట్లాడారా, లేదంటే క్వశ్చన్లు ఆన్సర్లు మొత్తం మీరే ప్రిపేర్ చేసి మాట్లాడిందే మాట్లాడకపోయినా మీరే వేసారా? మరి దీనికి సాయిరెడ్డి గారు కూడా సమాధానం చెప్పాలి. 10 క్వశ్చన్లు వేసారని వాళ్ళు వేశారు. ఈ క్వశ్చన్లు అడిగారా? అడిగితే బయట కట్ లీక్ అయినాయి, సిట్ మరి బయట కట్టించింది. పిన్ టు పిన్ రాశారండి, పిన్ టు పిన్ 10 క్వశ్చన్లు చూడండి సార్. 10 క్వశ్చన్లు క్వశ్చన్ తర్వాత సాయిరెడ్డి గారు ఏం ఆన్సర్ చెప్పారు, క్వశ్చన్ ఏం ఆన్సర్ చెప్పారు, 10 వేశారు కదా. గవర్నమెంట్ ఆడదు కాబట్టి ఎట్లా కాదండి, సిట్టుది క్వశ్చన్ ఆన్సర్ బయట కట్టి రిలీజ్ చేస్తారు. జనరల్ గా రాసుకుని ఇది ఏమన్నా బహిరంగ విచారణ కాదు కదా, మీరు లోపల విచారణలో మరి దీని మీద మరి ఇప్పుడు సాయిరెడ్డి గారు కూడా మాట్లాడాలి కదా. సో సాయిరెడ్డి గారు ఇప్పుడు ఆయన ఏమంటాడు, ఆయన బాధ ఏంటో 2వ ప్లేస్ నుంచి 2000 ప్లేస్కి వెళ్ళాడంట. మీరే చెబుతున్నారు 2వ ప్లేస్ 3వ ప్లేస్ ఏముండదు ప్రాంతీయ పార్టీలోని, మళ్ళీ 2 నుంచి 2000కి వెళ్ళాం. నాకు అర్థం కాలేదు. అక్కడే ఆయనకి విశాఖపట్నం ఇన్ఛార్జ్ ఇచ్చారు, చాలా అక్కడ కొన్ని గొడవలతో వాళ్ళు కొంత మొన్న కూడా మళ్ళీ అయినా కూడా రాజ్యసభ ఆయనకి ఏదో వేరు రాజ్యసభ ఉండగానే ఎంపీ సీట్ ఇచ్చారు. అంటే ఎంపీ ఉంటే 5 ఏళ్ళు ఉంటుంది, రాజ్యసభ ఇంకో 2-3 ఏళ్ళు అయిపోతుంది టర్మ్. మరి 3.5 ఏళ్ళు ఉండగా మీరే పదవికి ఎందుకు దీన్ని వదులుకొని ఈరోజు కూటమికి ఒక రాజ్యసభ సీట్ వెళ్ళేలాగా మీరు ఎందుకు చేశారు? మరి మీరు నిజంగా ఇది పార్టీకి అన్యాయం మీరు చేసినట్టు కదా. మిమ్మల్ని ఆ స్థాయిలో తీసుకొని కూర్చోబెట్టినప్పుడు మీరు ఈరోజు పార్టీకి నిజంగా మీరు వెన్నుపోటు పడిచారని ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు అనుకుంటున్నారు. నిన్న ఏదో షోలో మీ షోనే అనుకుంటే ప్రస్తావించారు, ఎవరో కాలరో ఎవరో ముసలాయన అన్నాడు.
అని నాకు తెలిసి మరి అట్లాంటివి అంటా ఉంటే మీరు నాకైతే ఆపుతారు. గుర్తులేదు. సహజంగా ఏంటంటే అలాంటివి మాట్లాడుతాను మీరు ఆపుతా ఉంటారు. మరి అది ఎప్పుడు జరిగిందని మనకి పైగా అది అన్నట్టుగా నాకైతే గుర్తులేదు. సరే, ఇప్పుడు కూడా మనం ఆయన గారనే గౌరవించే మాట్లాడుతున్నాం. దేనికైతే ఉండాలి కదా. చంద్రబాబు గారినే ఎవరన్నా అంటే నేను ఒప్పుకోను కదా. మనం గౌరవించే మాట్లాడుతున్నాం. ఒకటైతే క్లియర్ గా సాయిరెడ్డి గారు మీరు కుట్రలో పావు కావద్దు, ఎందుకంటే తర్వాత మిమ్మల్ని కూడా తినేస్తాడు చంద్రబాబు నాయుడు గారు. మీకు ఆయన నైజం బాగా తెలుసు. అంతేగా ఇప్పుడు బంధు ఆయన మీద రాశారు కదా. మీకు బంధురికం వచ్చి ఉండొచ్చేమో కానీ బంధువులు కాదు, సొంత మామనే వెన్నుపోటు పొడిచాడు. ఆ కుట్రలో మీరు బలయ్యారు అనుకోండి, ఇంకోళ్ళు బలి చేయాలనే ఉద్దేశంతో మీరు కూడా బలి కావద్దని మాత్రం చెబుతా ఉన్నాను. గోపి గారు విజయసాయి రెడ్డి గారి సాక్ష్యాన్ని ఆధారంగా తీసుకునే అవకాశం ఉందా? అసలు ఈ ప్రభుత్వం తీసుకుంటున్న చర్యల మీద సంక్షిప్తంగా ఒక మాటలో చెప్పండి దయచేసి, ఈసారికి ఏమనుకోకుండా. సార్, ఇప్పుడు ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత మొట్టమొదట మాట్లాడిన స్కామ్ ఏదైనా ఉందంటే అది మద్యం స్కామే. మద్యం స్కాము, మద్యం విక్రయాల్లో కొనుగోళ్లలో స్కామ్ జరిగింది అని చెప్పడానికి ఇందాక వెంకటరెడ్డి గారు చెప్పినట్టుగా ప్రైవేటు వ్యాపారులు లేరు. మద్యం షాపులన్నీ కూడా ప్రభుత్వమే నిర్ణయించింది. ఏ షాప్కి కూడా టార్గెట్లు పెట్టలేదు. సో నువ్వు టార్గెట్లు లేనప్పుడు, ప్రైవేటు వ్యాపారులు లేనప్పుడు ఇందులో స్కామ్ ఎట్లా జరుగుతుంది అనేది నాకు అర్థం కాలేదు. రెండోది, వాసుదేవరెడ్డిని టార్గెట్ గా పెట్టుకున్నారు మొట్టమొదటి నుంచి. వాసుదేవరెడ్డి హైదరాబాద్ లో ఆయన ఇంటి మీద కూడా 2-3 సార్లు సిఐడి సోదాలు చేసింది. మరి ఇంత చేసిన తర్వాత ఈ ఎందుకు సాగదీస్తున్నారు అనేది నాకు అర్థం కావట్లేదు. బహుశా ఇది మొత్తం కూడా అలా లాగి కాలయాపన చేసి చివరి సంవత్సరంలో జగన్మోహన్ రెడ్డి మెడకు చుట్టే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఆ దిశగా ప్రయత్నాలు జరుగుతున్నాయి అనేది నాకు అనిపిస్తుంది. అయితే విజయసాయి రెడ్డి గారు సాక్ష్యం చెల్లుతుందా? ఆయన అంతకుముందు సరే తెలుగుదేశం వాళ్ళు ఆయన మీద కూడా ఆరోపణ చేశారు. ఇప్పుడు ఆయన ఏమో నాకు స్కామ్ గురించే తెలియదు అంటున్నాడు, కానీ తెలియదు అంటున్నప్పుడు ఆయన సాక్ష్యం ఎట్లా చెల్లుతుంది? ఆయన సాక్ష్యం చెల్లదండి. ఇది రాజకీయంగా నడిపించడానికి ప్రయత్నం చేస్తున్నారు, కొంత రాజకీయం చేస్తున్నారు. విజయసాయి రెడ్డి సాక్ష్యం అయితే చెల్లదు కదా. ఆయన ఆల్రెడీ హైకోర్టులో కూడా కేసు వేసిన తర్వాత నన్ను వాంగ్మూలం తీసుకున్నారు. ఆయన ఇప్పుడు ఆల్రెడీ గవర్నమెంట్ రిలీవ్ చేసింది, బీహార్కి వెళ్ళాడు. బీహార్కి వెళ్ళిపోయాడు, గవర్నమెంట్ రిలీవ్ కూడా చేసింది. మరి మీరే స్కామ్ జరిగింది మళ్ళీ అంటే ఆయన బెదిరించి అని రాసి ఎవరినో ఇరికించాలనేటువంటి ప్రయత్నం చేస్తున్నారు అనేది క్లియర్ గా కనపడుతుంది కదా. ఎవరినే ఉంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పెద్ద తలకాయలను ఇరికించాలి అనేది వాళ్ళ టార్గెట్. ఈనాడు వాళ్ళ టార్గెట్ ఏమో మిథున్ రెడ్డి, ఇంకా వేరే వాళ్ళకి వేరే ఉంటాయి.